బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములో దిగిరి. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేతపట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ఈ దాసుడు బలహీనుడు బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకునమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండాన్ని ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఇప్పటికే అనేక విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 22వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఉన్న కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం, తర్వాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రయాణం చేస్తూ వారు సాగి ముందుకు పోతూ ఎక్కడికి వచ్చారు? మోయాబు అరణ్యానికి వచ్చారు. మోయాబీలు ఎవరు? గట్టిగా చెప్పండి. ఏమైతే మోయాబీలు ఎవరంటే లోతు సంతానం. లోతు యొక్క పెద్ద కుమార్తె ద్వారా మోయాబు పుట్టాడు. ఈ మోయాబు నుంచి వచ్చిన వాళ్ళే మోయాబీలు. దేవుడు మోయాబీలను కూడా ప్రేమించినాడు. మోయాబీలకి 6 దేశాన్ని ఇచ్చినాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు,
లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియో నీకు స్వాస్యముగా ఇయ్యను. మోయాబీలను దేవుడు ప్రేమించి 6 దేశాన్ని వారికి దేవుడే స్వాస్యంగా ఇచ్చాడు. ఇప్పుడు మోయాబీలు 6 దేశంలో కాపురం ఉన్నారు. ఆ దేశాన్ని దేవుడే వాళ్ళకు ప్రేమించి ఇచ్చాడు. కానీ మోయాబీలు దేవుని ప్రేమని గుర్తించలేదు. ఇశ్రాయేలు ప్రజల మీదికే వారు వచ్చి ఇశ్రాయేలుకి శత్రువులుగానే ఉండిపోయారు. దేవుడు మోయాబీలను ప్రేమించి వారికి ఒక దేశాన్ని ఇచ్చిన, దేవుడిచ్చిన దేశాన్ని వాళ్ళు పొందారు. కానీ ఆ దేవుని తెలుసుకోలేదు, ఆ దేవుని నమ్మలేదు. వాళ్ళు దేవుని నమ్మి దేవుని ప్రజలు కాకుండానే ఉండిపోయారు. చాలామంది ఎట్లుంటారంటే దేవుడు ఇచ్చేటివన్నీ పొందుతారు, కానీ ఆ దేవుని ఏం చేయరంటే నమ్మరు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు ఇచ్చేటివన్నీ కావాలి, కానీ దేవుడు వద్దు. కాబట్టి మన జీవితంలో దేవుడు కావాలి, తర్వాతనే దేవుడు ఇచ్చేటివన్నీ. దేవుడు ఉంటే ఈ లోకములన్నీ ఉన్నట్టే. 73వ కీర్తన 25వ వచనములో ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ లోకములో ఏది నాకు అక్కరలేదు. దేవుడు మనకుంటే ఈ లోకములో ఇంకెందుకు అన్నీ. సృష్టికర్త మనతో ఉంటే సృష్టి అంతా మందే. సృష్టిలో ఏం కావాలన్నా దేవుడు మనకిస్తాడు. కాబట్టి మోయాబీలకి దేవుడు ప్రేమించి మోయాబు దేశం, అదే 6 దేశం, వీళ్ళు రాకముందు అందులో వేరే వాళ్ళు ఉన్నారు. ద్వితీయోపదేశ ఖండంలో చూస్తాం. వాళ్ళను వెలగొచ్చి ఆ దేశాన్ని దేవుడు వీళ్ళకిస్తే దేవుడి చేటివి పొందారు, దేవునికి విరోధంగానే జీవిస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు 2వ వచనం, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. మోయాబీయులకు రాజు ఎవరండి? బాలాకు. సిప్పోరు కుమారుడైన బాలాకు, ఈయన మోయాబీల రాజు. 4వ వచనం చివరిలో చూడండి, ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. బాలాకు ఎవరంటే మోయాబీలకు రాజు ఆయన. 2వ వచనములో ఈ బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. దేవుని ప్రజలు ఏం చేశారో ఎవరు చూశారండి? అన్యుడైన బాలాకు చూసినాడు. దేవుని ప్రజలమైన మనం చేసేటివన్నీ ఎవరు చూస్తారు చెప్పండి? అన్యులు చూస్తారు. మనం అబద్ధాలు చెప్తే ఎవరు చూస్తారు? దేవుడు కాదు, మనుషులు కూడా చూస్తారు. అన్యుల ముందు అబద్ధం చెప్పామనుకోండి, వాళ్ళు చూడరా, వినరా? వీళ్ళు ఎక్కడికి పోతారు? చర్చికి పోతారు. వీళ్ళెవరు? దేవుని ప్రజలమని చెప్పుకుంటారు. కానీ ఏం చెప్తారు? అబద్ధాలు చెప్తారు అని అనుకోరా? దేవుని ప్రజలు మోసం చేశారనుకోండి, అన్యజనులు చూడరండి, దేవుడు చూస్తాడు. అది 100% కరెక్టే. కానీ మనం చేసేటివన్నీ ఎవరు చూస్తున్నారండి? అన్యజనులు కూడా గమనిస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అమోరీయులకు ఏం చేశారో ఈ బాలాకు, అన్యుడైన ఈ బాలాకు చూచెను. దేవుని ప్రజలమైన మనం ఏం చేస్తున్నామో అన్యజనులు ఏం చేస్తారంటే గమనిస్తుంటారు, చూస్తూ ఉంటారు. చూడండి, ఆదికాండము
26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియో. చాలమ్మ. వారంటే ఎవరండి? 26వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలను గెరారు నుండి అతని అంటే ఇస్సాకు దగ్గరికి వచ్చినారు. ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతు అతని సేనాధిపతి అయిన ఫీకోలు వీరు వచ్చి 28లో వారు అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. అంటే ఇస్సాకును వీళ్ళు ఏం చేశారండి? అన్యులు చూస్తూ వచ్చినారు, గమనిస్తూ వచ్చినారు. ఇస్సాకు ఏం చేస్తున్నాడో చూసినారు. ఫిలిస్తీయులు ఇస్సాకుతో కలహిస్తున్నారు. ఇస్సాకు వారితో కలహించలేదు, అది చూసినారు. బావిలో పూడి చేసినారు. ఈ బావిలు మాయే అని జగడం అన్నారు. కానీ ఇస్సాకు ఏం చేయలేదు, వారితో జగడాలు పెట్టుకోలేదు, వెళ్ళిపోతూ వచ్చినాడు. అది కూడా చూసినారు వాళ్ళు. అంతేకాదు కరువు కాలంలో ఇత్తనం వేయడం చూసినారు. నూరంతల పంట తీయడం చూసినారు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించగా క్రమక్రమముగా గొప్పవాడు కావడం కూడా చూసినారు వీళ్ళు. ఇదంతా చూసిన తర్వాత ఇస్సాకు దగ్గరకు వచ్చి వీళ్ళు ముగ్గురు అంటారు, నిశ్చయముగా మేము చూసినాం. ఏం చూసినాం? దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూచితిమి. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మి రక్షించబడిన తర్వాత నన్ను ఎవ్వరు చూడలేదులే అనుకోవద్దు. దేవుడు కూడా చూస్తున్నాడు, అది వేరే సంగతి. ముఖ్యంగా అన్యజనులు మనల్ని చూస్తున్నారు. అన్యుల మధ్య మనం ఉన్నాం. మనం ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, మన యొక్క ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు, మన నడవడికి ఎట్లుందో అన్యజనులు ఏం చేస్తారు? చూస్తూ గమనిస్తూ వస్తారు. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు తీస్తారు అన్నీ కదా. మీరు విశ్వాసులా అంటారు కదా. చర్చికి పోతే ఇట్లైనా ఉండేది అంటారు, అనరా? నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒకసారి ఒక ఆయనకు ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడు జోబికి ఏం పెట్టుకుంటాడు? యేసు రక్షించును అని ఒక బిల్ల పెట్టుకుంటాడు. యేసు రక్షించును అని బిల్ల ఎప్పుడు ఆయన సొక్కా పెట్టుకుని నేను ఎక్కడ పోయినా అది జోబికి ఏ సొక్కాకైనా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఆయన పొద్దున్నే షాప్కి వెళ్ళి బ్రష్ కొనుక్కుందామని వెళ్ళినాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడంటే 100 రూపాయలు ఇచ్చి బ్రష్ ఎంత అంటే 20 రూపాయలు అన్నాడు. ఒక బ్రష్ ఏమని తీసుకున్నాడు. 100 రూపాయలు ఆయన తీసుకొని ఏం చేశాడు? చిల్లర 80 ఇవ్వాలి కదా, 480 ఇచ్చినాడు. ఆయన షాప్ ఆయన ఎంత ఇచ్చినాడు? 480 ఇచ్చినాడు. మనకిస్తే ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం అంటాం కదా. పొద్దున్నే ఏమైంది? దేవుడు భలే దీవించినాడు అనుకుంటాం. కానీ ఆయన వెంటనే ఏం చేశాడంటే 400 తీసి, ఏమండి నేను ఇచ్చింది 500 కాదు, నేను 100 రూపాయలు ఇచ్చాను, నాకెన్ని రావాలి? 80 రూపాయలే రావాలి. ఇగో 400 అని ఏం చేసినాడు? రిటర్న్ ఇచ్చేసినాడు. అప్పుడు ఆ షాప్ ఆయన అన్నాడంటే, ఏమని? నేను కావలసే 400 ఇచ్చినా అన్నాడంట.
ఏమన్నాడండి, ఈ 400 నిన్ను నేనేం తెలియకలేదు, నేను కావలసే నీకు 400 ఇచ్చినానంటే ఎందుకు ఇచ్చినావు సార్ అంటే ఇక్కడ బిల్లం చూసి ఇచ్చినా అన్నాడంట. నువ్వు జోవికి బిల్ల పెట్టుకొని యేసు రక్షించినని తిరుగుతున్నావు కదా, యేసు నిన్ను రక్షించాడో లేదో ఇది ఒక టెస్ట్ అన్నాడంట. అన్ని జనులు మనకు టెస్ట్ పెడతారు, పరీక్షలు పెడతారు, జాగ్రత్త ప్రియులారా. మనల్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు, మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు గమనిస్తారు. ఒకవేళ ఆయన ఆ 400 తీసుకొని దేవునికి స్తోత్రం చెప్పింటే ఈసారి వచ్చిండు అనుకోండి, ఆయన ఏమంటాడు, సార్ ఈ బిల్లు ఎందుకు సార్ అంటాడు కదా, నువ్వన్నా మారి బిల్లన్నా మార్చి సార్ అంటాడు, అంతేనా? కాబట్టి మన జీవితాలు అన్య జనులు గమనిస్తూ ఉంటారు, అన్య జనులు మనల్ని చూస్తూ ఉంటారు. మన ఇంటి పక్క, మన చుట్టుప్రక్కల, మనం పనిచేసే దగ్గర, మన బంధువుల మధ్యలో, మనం వెళ్ళే ప్రతి చోట అన్య జనులు మనల్ని గమనిస్తారు, ప్రియులారా గమనిస్తారు. అలాంటప్పుడు మనము ఎలా ఉన్నామో వాళ్ళు చూసినప్పుడు మనం ఎట్లా కనపడతాం? నిజంగా మనం దేవుని ప్రజలంగా కనపడితే వాళ్ళు కూడా ఒక దినాన్ని ఏమవుతారండి, మన దేవుని నమ్మే అవకాశం ఉంది. మనము దేవుని నమ్మినట్టు కనుక వాళ్ళు చూడకపోతే వారు ఇంకెన్నడూ యేసుప్రభుని నమ్మరు. అందుకనే మనం ఇక్కడ రెండవది ఏం చూస్తున్నామంటే, ఈ బాలాకు రాజు, మోయాబు రాజు, అన్యుడు ఇశ్రాయేలు ప్రజల అమోరీయులకు చేసినదంతా చూచెను. ఇస్సాకు చేసింది కూడా ఆ అన్యులు, ఆ రాజు స్నేహితుడు, సైన్యాధిపతి వాళ్ళు చూచి, మేము చూచాము, దేవుడు నీకు తోడై ఉండడం మేము చూచాము. ఆదికాండం, ఇదే ఆదికాండం 39వ అధ్యాయం, 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. నిజంగా ఎంత గొప్ప మాటలు ఇవి. యోసేపును కూడా ఎవరు చూస్తున్నారండి? యజమానుడు చూస్తున్నాడు. యోసేపు పని, అప్పచెప్పిన పని ఎట్లా చేస్తున్నాడు? నమ్మకస్తుడా కాదా? ఆయన ఎట్లుంటున్నాడు? మా దేవుడు యెహోవా, మా దేవుడు గొప్పవాడు, నేను యూదుని అని చెప్పుకుంటున్నాడు కదా. అలాంటి వాడు ఎట్లున్నాడు నా ఇంట్లో అని గమనిస్తున్నాడు. గమనించినప్పుడు ఏం చూశాడంట? యెహోవా తోడుగా ఉండడం, అతడు చేసే పనులన్నీ దేవుడు సఫలము చేయడం చూసినప్పుడు. ప్రియులారా, అన్యజనులు మనం చూసినప్పుడు మనలో, మనతో దేవుడు ఉన్నట్టు కనపడాలి వారికి. మన మాటల్లో దేవుడు కనపడాలి, మన క్రియలో దేవుడు కనపడాలి, మన ప్రవర్తనలో దేవుడు కనపడాలి, మన నడవడికలో మన ప్రభువు కనిపించాలి. నాకు సువార్త చెప్పిన ఆయన ఉండేవాడు. ఆయన ఇక్కడికి రమ్మని పిలిచినాడు. ఒకసారి రండన్నా, ఒక ఆదివారం పరిచర్య కంటే ఆయన పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నాడు. కట్టెపట్టుకొని నడుస్తున్నాడు పాపం. నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చేవాడు. అక్కడ ఒక ఆదివారమో ఏదో పరిచర్యకి పిలిచి వాడుకునేవాడిని. తాను మంచి సువార్థికుడు, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాడు. ఎంత నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. ఆయన పొట్టు తెచ్చేవాళ్ళు ఉద్యోగస్తులు, నువ్వు తినవురా మమ్మలను తినియవురా అని. ₹1 తీసుకోడు ఎవరి దగ్గర, లంచం ముట్టాడు. అందుకనే అందరూ నాతో కూడా అన్నారు, వాళ్ళ కొలీగ్స్ ఏమన్నారంటే, ఏమండి మీ సార్కి చెప్పండి, అంత మాకు పెద్ద బాధ ఉందండి, వానితో మేము ఎప్పుడు డ్యూటీకి పోయినా ఏం చేస్తాడు, ₹1 తీసుకుందామన్నా పోనీ సార్ అంటాడు. ₹1 కూడా ముట్టనియడు. ఎంత నమ్మకస్తుడు.
ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. ఆయన ప్రియులారా, ఆయన ఎంత నమ్మకం అంటే ఆయన రిటైర్డ్ అయినప్పుడు ఆయన జీతం కంటే, ఆయన పింఛన్ కంటే ₹1 కావాలనుకోలేదు. ఏనాడు కూడా, ఇప్పుడు కూడా ఆయన చెప్పాలంటే ఉద్యోగం రిటైర్డ్ అయినా కూడా మామూలుగానే ఉన్నాడు, కానీ అంత డెవలప్ ఏం కాలేదు. ఎందుకంటే ఎక్కడ ₹1 కూడా తీసుకోడు. ఎంత నమ్మకస్తుడు. ఆయనతో ఉద్యోగం చేసే వాళ్ళందరూ చాలాసార్లు నాకు పరిచయస్తులే మాట్లాడతారు. ఏమంటారంటే, ఏమండి మీ చర్చికి పెట్టాలంతా ఇట్లే ఉంటారంటే అట్లే ఉంటారని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. ఆయన బట్టి నేను మారానండి. ఆయన సువార్త చెప్తే కాదు మారింది, ఆయన జీవితం నన్ను మార్చింది. ఆయన చెప్పేవాడు, నేను యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి నేను ఈ పనులు చేయలేనని చెప్పేవాడు. అయితే నీకు ఇంటికి పోయేసరికి జోబి నిండుతారంటే జోబి ఖాళీ అయిపోయినా పర్లేదు, కానీ నాకు ₹1 అవసరం లేదు. అంత నమ్మకస్తుడు. కాబట్టి మన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చెప్పేదానికంటే మనం జీవించే జీవితం ఇతరుల మీద ఏం చేస్తుందండి, ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తులు ఏం చేశారంటే అందరూ కనిపెడుతూ వచ్చినారు. శాస్త్రులు పరిశీలు ముఖ్యంగా యేసులో ఏమైనా తప్పు ఉందా, లోపం ఉందా, తప్పు చేస్తాడా? యేసు అక్కడికి వచ్చాడంటే ఏం చేస్తారు, 10 కళ్ళు పెట్టి చూస్తారు ఇట్లా, యేసు ప్రభు ఎక్కడ చిక్కుతాడా అని. చివరికి యేసు ప్రభుని తప్పు పట్టాలనుకొని వాళ్ళే తప్పులు చిక్కునేవాళ్ళు. కనుక యేసుక్రీస్తులో ఏ తప్పు దొరకలేదు. ప్రియులారా, మనం దేవుని నమ్మే లోకంలో ఉన్నాం. లోకం మనల్ని చూస్తుంది, మనం చేసే ప్రతి పనిని గమనిస్తుంది. నిజంగా ఇస్సాకు వలె, యోసేపు వలె ప్రియులారా, అన్యులు మన గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. నేను మిమ్మల్ని చూచాను, నీతో దేవుడు ఉండడం మేము గమనించాము అన్నట్లు మన జీవితం దేవుడు మనలో ఉన్నట్లు, మనతో ఉన్నట్లు వారికి కనిపించాలి. కాబట్టి అన్యుడైన ఈ బాలాకు రాజు ఇశ్రాయేలీయులు చేసింది ఏం చేశారంట, చూచెను. ఇప్పుడు 3వ వచనం ఏం కనపడిందంటే, చూస్తే జనము విస్తారముగునున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. ఇశ్రాయేలీయులు అమ్మోనీయులకు చేసింది చూశాడు. ప్రజలు కూడా ఎట్లున్నారంట, విస్తారంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు విస్తారంగా ఉండేసరికి ఈ అన్యుడైన ఈ బాలాకు మోయాబీలు ఏమైనారు, భయపడిరే, జంకిరే. అన్ని జనులు మనల్ని చూసినప్పుడు దేవుడు మనతో ఉండడం, దేవుడు మనల్ని నడిపిస్తుండడం వాళ్ళు గమనించారనుకోండి, మనల్ని చూస్తే వాళ్ళు ఏం చేస్తారండి, భయపడతారు. మనల్ని చూస్తే జంకుతారు. బైబిల్లో ప్రియులారా, భక్తులైన వారిని చూసినప్పుడు అన్యజనులు భయపడిపోయినారు. అబ్రహామును చూసి ఏమైనారు, భయపడినారు. ఫిలిస్తీన్ల రాజే వచ్చి నన్నేమి చేయనని నాతో ప్రమాణం చేయమంటాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం. 26వ అధ్యాయంలో ఎందుకు వచ్చాడు అబీమెలెకు స్నేహితుడు ఫీకోలు, నన్నేం చేయనని ప్రమాణము చేయి, ఎందుకంటే దేవునితో ఉన్నాడు. నిన్ను మేము అసూయపడి నిన్ను ఎల్లగొట్టాము ఇక్కడి నుంచి, ఇప్పుడు నువ్వు మీ దేవుని బట్టి ఏమైనా నాకు చేస్తావేమో, కాబట్టి ఏం చేయనని నాకు ప్రమాణం చేయి. రాజులు భయపడినారు. అదే ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు ఇంటివారు వాళ్ళని వాళ్ళు శుచిపరుచుకొని శుద్ధి చేసుకొని బేతేలుకు వెళ్ళి వస్తుండగా ఏమైందంట, చుట్టూన్న వారి మీద దేవుని భయం కలిగిందంట. ప్రియులారా, దేవుని పిల్లమైన మనలను అన్యజనులు చూసినప్పుడు, అన్యులు దేవుడు మనతో ఉండడం,
దేవుడు మనతో ఉండడం గమనించినప్పుడు మనుషులు ఏమవుతారండి? భయపడతారు. మనం అపోస్తుల కార్యములు ధ్యానిస్తున్నాం. 2వ అధ్యాయంలో 42వ వచనం కదా. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం ఆది సంఘం ఎడతెగకుండా ఉన్నప్పుడు 43లో ఉంది. అప్పుడు ప్రతివానికి భయము కలిగిన. సంఘముతో ప్రభు ఉండడం, సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండడం, సంఘము ఆత్మచేత నడిపించబడడం, అపోస్తులు దేవుని ఆత్మ బలము చేత పరిచర్య చేస్తుండగా అన్యజనులకు ఏం కలుగుతుంది? భయం వేస్తుంది. కాబట్టి మనతో దేవుడు ఉండడం అన్యులు చూసినప్పుడు వారు జంకుతారు, భయపడిపోతారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు దేవుని ప్రజల పక్షంగా ఉండి చేసిన కార్యములు విని ఏమైంది? ఆ గుండెలు నీరైపోయినాయంట. అక్కడ బైబిల్లో ఉంది. వాళ్ళు గుండెలు నీరైపోయి ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని రాహాబు దేవుని నమ్మింది. ప్రియులారా, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయానికి వస్తే గిబియోనీయులు భయపడిపోయి ఏం చేశారు? పాత రొట్టెలు, పాత తిత్తులు తయారు చేసుకొని యెహోషువ దగ్గరకు వచ్చి ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు, సంధి చేసుకున్నారు. అయ్యా, నీకు దండ పెడితే మమ్మల్ని చంపకు, ఎందుకంటే మీకు లోపడతా, మీరే చెబితే అది చేస్తా. కాబట్టి దేవుని ప్రజలతో దేవుడు ఉంటే అన్యజనులకు భయం. ఎరుకో పట్టణం మీద పోయినప్పుడు ఏం చేశాడంటే ఎరుకో రాజు ఆ పట్టణస్థులు తలుపులు మూసేసుకున్నారంట, వస్తున్నారా బాబు అని. వాళ్ళందరూ వాళ్ళకి భయపడి తలుపులు వేసుకున్నారు. అందరూ తలుపులు వేసుకుంటే వీళ్ళేమో ఎరుకో చుట్టూ తిరిగినారు, సరిపోయింది. ఎరుకో గోడలు కూలినాయి, వెళ్ళి దాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలతో దేవుడు ఉంటే అన్యజనులు ఏమవుతారు? భయపడిపోతారు, జంకుతారు. తర్వాత 4వ వచనం, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు ఎవరండి? రాజు. మోయాబీయులు మిద్యాని పెద్దలతో చెప్తున్నారు ఏమని? ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని ఏం చేస్తారంటే ఒక ఎద్దును పచ్చికలు వదిలేస్తే కాసేపట్లో మొత్తం స్మాష్ చేసినట్టు మమ్మల్ని నాగేసేటట్లు ఉన్నారు. చూడండి, వాళ్ళకి అర్థమైపోయింది. మేము పొరపాటున తొందరపడి అడిగిపోతే ఇక మేము తిరిగి వచ్చుడంటూ ఉండదు అని వీళ్ళకి అర్థమైంది. అందుకే మిద్యాను పెద్దలతో ఆ మాటలు మాట్లాడి 5వ వచనం, కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియో, శపించువాడు శపించబడుననియో నేను ఎరుగుదును. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దేవుని ప్రజలతో ఏం చేయలేకపోయాడు? యుద్ధం చేయడానికి భయం వేసి ఇప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళని జయించే ప్రయత్నం చేస్తున్నాడు. బాలాకు మోయాబు రాజు ఏం చేశాడంటే పెద్దలను ఏం చేశాడు? బిలాము దగ్గరికి పంపిస్తున్నాడు. ఈ బిలామునకు వచ్చి చాలామంది తప్పుడు బోధ చేస్తున్నారు. ఈ బిలాము ఒక ప్రవక్త అని, ఈయన దేవుని ప్రవక్త అని బోధిస్తున్నారు. ఈయన దేవుని ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త.
ఈ బిలాము దేవుని ప్రవక్త అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంక కిందికి మనం చదివితే ఈ బిలాము దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడని, దేవునితో బిలాము ఏం చేశాడు, మాట్లాడినట్లు మనం చదువుతాం. అందుకనే బిలాము దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడినాడు అంటే ఈయన దేవుని ప్రవక్త అని చెప్తున్నారు. తర్వాత అధ్యాయం లేకపోతే ఈ బిలాము దేవుని ఆత్మచేత నింపబడినట్లు మనం చదువుతాం. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఆత్మచేత కొన్ని విషయాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించే పలుకులు పలికాడంటే బిలాము దేవుని ప్రవక్త అని చెప్తున్నారు. ప్రియులారా, ఇది సరైనది కాదు. ఎందుకు కాదని చెప్తున్నానంటే బైబిల్లోనే ఆ విషయాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో దేవుడు అన్యులతో కూడా మాట్లాడినట్లు బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఉదాహరణకి ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి దేవుడు వచ్చాడు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు అంటే ఫిలిస్తీన్ల రాజు ఆయన దగ్గరకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చినవాడు సుమి అని చెప్పాను. దేవుడు ఎవరి దగ్గరకు వచ్చారండి అంటే అబీమెలెకు భక్తుడా? అందుకే గుడ్డిగా మోసపోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యూట్యూబ్లో ఇంటర్నేషనల్ ఏమంటారు బోధకులు, స్పీకర్స్ చెప్పారు ఈ బోధలు. బిలాము దేవుని ప్రవక్త అని బోధించారు. అందుకు నేను చెప్తున్నా. ఎందుకంటే బిలాము అబద్ధ ప్రవక్త. సోదె సొమ్ము తీసుకొని సోదె చెప్పేటోడు ప్రవక్త ఎట్లయితాడు? మళ్ళీ వీళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని ఒక బోర్డు పెట్టుకొని ప్రపంచమంతా తిరుగుతారు. వీళ్ళు బైబిల్ కళ్ళు తెరుచుకొని చదువుతారో మూసుకొని చదువుతారో అర్థం కాదు. బిలాము ప్రియులారా అబద్ధ ప్రవక్త. పాత నిబంధనలో అబీమెలెకు రాజు దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆదికాండం 41వ అధ్యాయంలో ఫరోకు స్వప్నమందు దేవుడే ఏమిచ్చాడు, కళ ఇచ్చాడు. అంటే ఫరో భక్తుడనే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడే కళలో ఏం చేశాడు, ప్రవచనాన్ని గూర్చిన ఏం చేశాడంటే దర్శనాన్ని చూపించినాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కళలో నెబుకద్నెజరుకు చూపించినాడు. నెబుకద్నెజరు భక్తుడు అప్పటికి కాదు. పాత నిబంధన కాలంలో భక్తులు కాని వారికి కూడా దేవుడు ప్రత్యక్షమైనట్లు బైబిల్లో రాసి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిలాము ఆత్మతో నిండి ప్రవచించాడు కదా అంటారు. చూడండి, ఆ మాట కూడా చదవండి. 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 2వ వచనం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండగా చాలే అమ్మా, ఎవరి మీదకి వచ్చింది దేవుని ఆత్మ? బిలాము మీదకి వచ్చింది. అందుకే ఈ మాటలను బట్టి దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చింది కనుక బిలాము ఎవరండి? దేవుని ప్రవక్త అని బోధించినారు. పాత నిబంధన కాలంలో మారు మనసు లేని వాళ్ళ మీద కూడా దేవుని ఆత్మ వచ్చినాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇది మనం గమనించాలి. సౌలు దావీదును చంపాలని ప్రయత్నిస్తుండగా ఎవరు వచ్చారండి సౌలు మీదకి? దేవుని ఆత్మ. అప్పటికే సౌలు ఏమైపోయినాడు? భ్రష్టుడు అయినాడు. నరహత్య చేయడానికి పరిగెడుతున్న మీదకి ఆత్మ రావడం ఏంటి? అయితే ఆత్మ వచ్చిన తర్వాత సౌలు ఏమైనాడు? వస్త్రహీనుడై పడిపోయినాడు అని ఉంది. అందుకనే పాత నిబంధనలో భక్తిహీనులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తిహీనుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లు కొన్ని బైబిల్ ఆధారాలు ఉన్నాయి. కనుక అట్లాగే బిలాము దగ్గర కూడా దేవుడు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, వారిని నువ్వేం చేయొద్దు, శపించొద్దు అని చెప్పడానికి వచ్చినాడు. బిలాము మీదకి దేవుని ఆత్మను పంపించినాడు. ఎందుకంటే నువ్వు శపించకరా బాబు, నీ నోట నేను ఆత్మ నుంచి ఏం చేస్తా, ఆశీర్వాద పలుకులు పలికించేదానికి. అంతే.
బిలాము భక్తుడని కాదు. చూడండి కొన్ని వచనాలు బిలాము గురించి చదివించి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు బేయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. బేయోరు కుమారుడును సోదెగాడునైన బిలాము. బిలాము ఎవరండి? సోదెగాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు డబ్బిస్తే వాళ్ళకి సొల్లు మాటలు చెప్పేటవాడు. ప్రవక్త ఎట్లా అవుతాడండి? తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు కూడా బిలామును గురించి రాసినాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమమును నిమిత్తము గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా ఎవరి గురించి తెలుసా? ఎప్పుడన్నా చదివారా? మొదటి వచనం చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను. చాలే. ఈ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి పోయి చదువుకోండి. అధ్యాయం మొత్తము అబద్ధ బోధకుల గురించే చెప్తుంది. అబద్ధ బోధకుల గురించి చెప్తూ ఎవరి పేరు వాడినాడు పేతురు? బిలాం పేరు వాడినాడు. అంటే బిలాం ఎవరు? అందుకే మోసపోకండి. బిలాము నిజమైన ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త. తర్వాత యోధా పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ కయ్యేను, బిలాము, కోరాహు పేర్లు ఉపయోగించినాడు. ఇక్కడ కూడా అబద్ధ బోధకుల గురించి ఈ అధ్యాయం యోధా పత్రిక అంతా రాయబడింది. చూడండి, అక్కడ ఒక మాట చదివిస్తాను. చూడండి, 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను. ఈ యోధ ఏమి రాయాలనుకున్నాడంట? దేవుని ప్రజలకి మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. కలిగేడి రక్షణను గురించి రాద్దామని యోధ అనుకుంటే, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను. ఇక్కడ బోధ గురించి రాస్తున్నాడు. ఈ యోధా పత్రిక అంతా కూడా తప్పుడు బోధకుల గురించే రాయబడింది. అంత్య దినాల్లో కొంతమంది తప్పుడు బోధకులు ఏం చెప్తారంటే, మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు, దేవుడు ఎవరిని ఏమి ఆనాడు అని బోధిస్తారంట. నిజమండి? అదే ఖండిస్తూ యోధా పత్రికలో రాశాడు. తప్పు చేసిన వాళ్ళందరినీ ఎట్లా శిక్షించాడు ఆ విషయాలన్నీ రాసినాడు. మరి పాత నిబంధన కాలం నుంచి తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తే ఇప్పుడు పాపం చేస్తే మనల్ని వదిలిపెడతాడా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా,
బైబిల్లో బిలాము అనే వ్యక్తి సోదెగాడు, అబద్ధ బోధకుడు, నిజమైన బోధకుడు కాదు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం చూడండి, 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు. బిలాము బోధ అన్నాడు ఇక్కడ. అంటే బిలాము బోధ ఏంటి? విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చు అని చెప్పే బోధ. అందుకే బిలాము తప్పుడు బోధకుడు, గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. అందుకనే ఈ అబద్ధ ప్రవక్తని ఈ బాలాకు నమ్మినాడు. నువ్వు వస్తే ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు శాపాన్ని పొంది బలహీనలు అయిపోతారు. అప్పుడు నేను బలం తెచ్చుకొని వాళ్ళను మా ఏరియా నుంచి ఏం చేస్తా, వాళ్ళని తోలేస్తా అని చెప్తున్నాడు. ఈ దినాల్లో కూడా ఇట్లాంటి బిలాములను నమ్మే వాళ్ళు ఉన్నారు. బాలాకు బిలామును నమ్మినట్టే ఈనాడు చాలామంది విశ్వాసులు. బాలాకు ఏమి నమ్మినాడంటే, మోయాబు రాజు ఏమి నమ్మినాడు? నువ్వు శపిస్తే వాళ్ళకేం తగులుద్ది? శాపం తగులుద్ది. ఇప్పుడు కూడా అదే కదా మనం నమ్మేది. ఆ పాస్టర్ దగ్గరికి పోతే ఆయన నెత్తి మీద చేపెడితే అట్లా మెల్లగా సాగి అట్లా తాగితే ఎంత మోసం రా నాయన. క్రైస్తవ ప్రపంచం ఎటుపోతుందో అర్థమైతే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కగా బైబిల్ రాయించి మన చేతికి ఇస్తే, ఇంత చక్కగా అర్థమవుతుంటే బైబిల్ ఇంకా ఇంత మోసములు ఉండడం. ప్రియులారా, మనల్ని దీవించేది దేవుడు, మనుషులు కాదు. మనిషి ప్రార్థన చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, అంతే. ఏదైనా ఇచ్చేవాడు దేవుడు తప్ప ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ సహాయం చేస్తే దేవుడే వ్యక్తుల ద్వారా మనకు సహాయం చేయాలి, అంతేగాని వ్యక్తి వచ్చి తాకితే, వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ బాగా ఎక్కువైపోయింది. నువ్వు మా దగ్గరకు వస్తే నీకు ఇది జరుగుద్ది, నువ్వు మా దగ్గరకు వస్తే అది జరుగుద్ది. ఎంత మోసం! ఇదంతా చాలా మోసం. అందుకే నేను చెబుదా అనిపిస్తుంది, ఇవన్నీ చెప్పే వాళ్ళని మీరు వస్తారా అని. రారు వాళ్ళు. ఇప్పటికే చాలామంది పిలిచినారు, మీరు వస్తే మేము కూర్చోడానికి రెడీ అని. ప్రియులారా, రారు వాళ్ళు. వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటారు, అంతే. వాళ్ళ బౌండరీలోనే ఉంటారు, బయటికి రారు. బయటికి మన దగ్గరకు వచ్చినా, మనకు వాళ్ళ దగ్గరికి పోవడానికి ఛాన్స్ ఇచ్చినా, లైవ్లో వాళ్ళని ఏం చేస్తాం తెలుసా? బట్టికి లాగేసి బట్టలు లేకుండా పంపిస్తాను. వాళ్ళు ఎంత శక్తిమంతులో నిరూపించి పంపిస్తాను. కాబట్టి ఈ దినాల్లో దాదాపు 70% తప్పుడు బోధకులు ఉన్నారు క్రైస్తవ లోకంలో. వాళ్ళు బైబిల్ చదవరు, బైబిల్ తెలియదు, వాక్యం మీద మనసు పెట్టారు. అలాంటి వాళ్ళనే చాలామంది ఏం చేస్తున్నారంటే నమ్మి వెంబడిస్తున్నారు. ఈ బాలాకు రాజు, మోయాబు రాజు సోది సొమ్మిచ్చి ఎవరి దగ్గర పంపించాడంటే బిలాము దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకంటే బిలాము వచ్చి అంటే మీకు శాపము కలుగును కాక అంటే ఇశ్రాయేలు ప్రజలు శపించబడతారంట, ఈయన పోయి జయిస్తాడంట. ఎట్లా శాతం అవుద్ది? కాబట్టి ఇట్లాంటి అమాయకత్వంలో మనం ఉండద్దు. ఎందుకు బైబిల్ ఈ విషయాలు దేవుడు రాయించాడంటే, ప్రియులారా, బాలాకు మోసపోయినట్టు నీవు నేను మోసపోవద్దు. బిలాము లాంటి దొంగలు ఉన్నారు, బిలాము లాంటి మోసగాళ్ళు ఉన్నారు, బిలాము ఆత్మ పనిచేసే దుర్బోధకులు ఉన్నారు. అలాంటి వారిని మనం గమనించి మనం అలాంటి వారి నుంచి దూరంగా ఉండకపోతే చివరికి వాళ్ళు మనల్ని ఏం చేస్తాడు? వాళ్ళు మన తప్పుదారికి తీసుకుపోయి చివరికి మనలను దేవుని వైపు నుంచి దూరం చేసి మన జీవితాన్ని నాశనం చేస్తారు. కాబట్టి నీవు నేను ప్రభువుని నమ్మి దేవుని వాక్యాన్ని, దేవుని వెంబడించి నిత్యరాజ్యం కొరకు మనము సిద్ధపడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.